హలో, అందరికీ నమస్కారం. ఇక నుంచి సైన్స్ ఫిక్షన్ రచయితల గురించి, అంటే ఆంగ్లంలోనూ తెలుగులోనూ కూడా సైన్స్ ఫిక్షన్ రాసిన రచయితల గురించి పరిచయం చేద్దామని ఒక సిరీస్ మొదలు పెడుతున్నాను. సైన్స్ ఫిక్షన్ అంటే వైజ్ఞానిక కల్పన సాహిత్యం అని తెలుగులో చెప్పుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న సైన్స్ ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో, అవి మానవ జీవితాన్ని, మానవ సమాజాన్ని, మన నైతిక విలువలని ఎలా ప్రభావితం చేస్తాయో ఊహించి రాసే కల్పనా సాహిత్యమే వైజ్ఞానిక కల్పనా సాహిత్యం. ఇది ఇంగ్లీష్లో 1860 ప్రాంతాల్లోనే, ఇంకా అంతకుముందు నుంచే ఉన్నది. మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రచయిత మేరీ షెల్లీ, స్త్రీ రచయిత్రి. ఆమె రాసిన ఫ్రాంకెన్స్టైన్ మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ రచనగా చెప్తారు. ఆవిడ రాసినటువంటి ఫ్రాంకెన్స్టైన్ నవలలో ఒక మాన్స్టర్ని, అంటే ఒక చనిపోయిన మనిషిని పిడుగుపాటు, అంటే ఆకాశం నుంచి వచ్చే పిడుగులో ఉన్నటువంటి విద్యుత్ శక్తి సహాయంతో అతనిలో ప్రాణం పోసి మళ్ళీ ఒక మనిషిగా తయారు చేయడం అనేటువంటి ఇతివృత్తం మీద రాసిన కథ. అది మొదటి సైన్స్ ఫిక్షన్ నవలగా చెప్తారు. అది సైన్స్ ఫిక్షన్గా కాకుండా సాహిత్య విలువలు కలిగి మనిషి యొక్క నైతిక విలువలకి, ప్రమాణాలకి ఒక ప్రామాణిక నవలగా గుర్తించబడింది. మేరీ షెల్లీ తర్వాత వచ్చినటువంటి నవలలు చాలా ఉన్నాయి. ఈరోజు జూల్స్ వెర్న్ అనే రచయిత గురించి చెప్తాను. మేరీ షెల్లీ గురించి తర్వాత చర్చిద్దాం. జూల్స్ వెర్న్ రచయిత గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈయన జన్మదినము ఈ మధ్యనే ఫిబ్రవరి 8న జరిగింది. ఈ జూల్స్ వెర్న్ అనే ఆయన నవలలు నేను బాల్యంలో ఉండగా ఆంధ్రపత్రికలో సీరియల్గా వచ్చేవి. 80 రోజుల్లో భూప్రదక్షిణం, బెలూన్లో ప్రయాణం అని, భూమధ్యరేఖకి భూమి అంతర్భాగంలోకి ప్రయాణం అని, ఇలాంటి నవలలు బహుశా ముళ్ళపూడి వెంకటరమణ గారు అనువాదం చేసినవి అనుకుంటా, అవి వచ్చేవి. వాటి వల్ల జూల్స్ వెర్న్ రచనలు చాలా ప్రభావితం అయ్యాం. తర్వాత సినిమాలు కూడా వచ్చినాయి. ఈ జూల్స్ వెర్న్ రచయిత సైన్స్ ఫిక్షన్ని చాలా పాపులర్ ఫిక్షన్గా అందరికీ ఆకర్షణీయంగా ఉండేట్టుగా చేశాడు. ఆయన గురించి ఈరోజు చెప్తాను, ఎందుకంటే ఈయన బర్త్డే ఈ ఫిబ్రవరి నెలలో వచ్చింది కాబట్టి. జూల్స్ గేబ్రియల్ వెర్న్ ఫిబ్రవరి 8, 1828 సంవత్సరంలో ఫ్రాన్స్లోని నాంటిస్ నగరంలో పుట్టాడు. అంటే ఇతను ఫ్రెంచ్ వాడు అనమాట. ఇతను రాసిన నవళ్ళు ఫ్రెంచ్లో ఉన్నాయి. అతని పుస్తకాల్లో చదివించే గుణము అమోఘంగా ఉంటుంది. అతడు సైన్స్ ఫిక్షన్ జానర్లో రాసిన నవలలు సాహిత్య రంగంలో రాసే నవలలలో సైన్స్ ఫిక్షను చక్కగా అర్థమయ్యేట్టుగా రాయటంలో మార్పు తెచ్చాడనమాట. ఫ్యాంటసీ, పూర్తిగా ఫ్యాంటసీ కాకుండా పూర్తిగా గోథిక్ రొమాంటిక్ లక్షణాలు, అంటే మేరీ షెల్లీ రాసినటువంటి ఫ్రాంకెన్స్టైన్ గోథిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. అలా కాకుండా సాధారణ లోకంలోనే అల్లిన నవలల్లాగా అతను తన రచనలు చేశాడు. జూల్స్ వెర్న్ యొక్క సైన్స్ ఫిక్షన్ని రచనా రంగంలో ఒక మార్గదర్శిగా భావిస్తారు. అతని నవలలు ఏమున్నాయంటే, ఏ జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్ 1864, ఫర్ ఎవర్ ద మూన్ 1865, 20,000 లీగ్స్ అండర్ ద సీ 1870, అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 days 1882, ది మిస్టీరియస్ ఐలాండ్ 1875. ఇలాంటి నవలలు ఎంతో పేరు పొందాయి. అదే సమయంలో హెచ్జి వెల్స్ లండన్లో సైన్స్ ఫిక్షన్ రాస్తున్నాడు. అదే సమయంలో వెర్న్ రోదసిలో, గాలిలో, సముద్ర గర్భంలో చేసే ప్రయాణాల గురించిన పుస్తకాలు రాశాడు. అప్పటికి ఇంకా విమానాలు కనుగొనబడలేదు. రోదసిలో అంటే స్పేస్లో ప్రయాణాలు అసలు లేనే లేవు, కానీ ఊహించాడు. అతని ఊహాశక్తి వల్లే అతన్ని ఫాదర్ ఆఫ్ సైన్స్ ఫిక్షన్ అంటారు. ప్రపంచ సాహిత్యంలో అత్యధికంగా అనువదించబడిన నవలా రచయిత అగాథా క్రిస్టీ అయితే, ఆ తర్వాత జూల్స్ వెర్నే.
అతని రచనలు ఎన్నో సినిమాలుగా కూడా తీశారు. ఈ జూల్స్ వెర్న్ పశ్చిమ ఫ్రాన్స్ దేశంలోని నాంటెస్ అనే నగరంలో పుట్టాడు. 5 పిల్లల్లో పెద్దవాడు. అతని సోదరుడు పాల్. తాను రోజుకి ఒక ఫ్రాంక్కి అతని సోదరుడు పాల్తో కలిసి ఒక చిన్న పడవ అద్దెకు తీసుకుని ఇద్దరు నదుల్లో తిరిగేవారు. పెద్ద నౌకలు చూస్తుంటే జూల్స్ వెర్న్కు వాటిల్లో ప్రపంచ ప్రయాణాలు చేయాలి అనిపించేది. తన 9వ ఏట పాల్ని జూల్స్ వెర్న్ని బోర్డింగ్ స్కూల్లో వేశాడు వాళ్ళ ఫాదరు. చిన్నప్పటి నుంచి సాహసాలన్న ప్రయాణాలన్న అతనికి ఎంతో ఆసక్తి. ఈ లక్షణాల వల్లే అతని భవిష్యత్తులో సాహస కృత్యాలతో కూడిన కథలు, నవలలు రాయటానికి ఆసక్తి కనబరిచాడు. ఒకసారి అతను ఇండియా దేశానికి నౌకలో రహస్యంగా దూరి దాక్కుని వెళ్ళాలని ప్రయత్నంగా చూశాడు. ఇలా రహస్యంగా దూకి ప్రయాణం చేసేవాళ్ళని స్టోయవే అంటారు. కానీ దొరికిపోయాడు. ఈ నేరానికి అతని తండ్రి అతను బాగా శిక్షించాడు. అప్పుడు జూల్స్ వెర్న్ అన్నాడట, ఇక నుండి నేను చేసే ప్రయాణాలన్నీ ఊహాలోకంలోనే. ప్యారిస్లో న్యాయశాస్త్రం చదవడానికి పంపించాడు వాళ్ళ ఫాదరు. కానీ జూల్స్ వెర్న్ రచనా వ్యాసంగంలోనే ఎక్కువగా నిమగ్నమయ్యాడు. అక్కడ సంగీత నాటకాలంటే ఓపెరాలు రాసేవాడు. కొడుకు లా డిగ్రీ కోసం చదవకుండా కాలం వృధా చేస్తున్నాడని తెలిసిన తండ్రి అతనికి డబ్బు పంపడం మానేశాడు. అప్పుడు జూల్స్ వెర్న్ స్టాక్ బ్రోకర్ అవతారం ఎత్తి డబ్బు సంపాదించుకోవాల్సి వచ్చింది. అలా చేస్తూనే ఆ సమయంలో అతడు గొప్ప ఫ్రెంచ్ నవలలు రాసిన అలెగ్జాండర్ డ్యూమా, విక్టర్ హ్యూగో వీళ్ళని కలుసుకున్నాడు. ఆ రచయితలంతా సమకాలీకులు. అలెగ్జాండర్ డ్యూమా, విక్టర్ హ్యూగో. వాళ్ళిద్దరూ అతనికి సలహాలు ఇచ్చారు. అలెగ్జాండర్ డ్యూమా జూల్స్ వెర్న్కి మంచి మిత్రుడు. హ్యూగో డ్యూమాల నుంచి అతనికి మంచి ప్రోత్సాహం లభించింది. జూల్స్ వెర్న్ పెళ్లి 1857లో అయింది. ఆమె ఒనరీన్ డి వాయ్నీ మోరెల్. ఆమె ప్రోత్సాహంతో అతను రచనలు చేసి పబ్లిషర్స్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. అతనికి ఒక కొడుకు కూడా పుట్టాడు. అతని పేరు మిషెల్ జీన్ వెర్న్. అది వేరే కథ. ఈ కొడుకుతో అతనికి జూల్స్ వెర్న్కి చాలా సమస్యలు వచ్చాయి. అతను సరిగ్గా ఉండేవాడు కాదు. జూల్స్ వెర్న్కి తగిన పబ్లిషర్ మాత్రం పియర్ జూల్స్ హెడ్జెల్. ఈ హెడ్జెలే ఎక్కువ జూల్స్ వెర్న్ పుస్తకాలు పబ్లిష్ చేశాడు. 1863లో 5 వీక్స్ ఇన్ ఏ బెలూన్ అనే పేరుతో నవల ప్రచురించాడు ఈ హెడ్జెల్. ఆ తర్వాత జూల్స్ వెర్న్ పుస్తకాలు అన్నీ ప్రచురించాడు హెడ్జెల్. అతని రచనలకి మంచి సలహాలు ఇచ్చేవాడు. సంవత్సరానికి 2 పుస్తకాలు చొప్పున వచ్చేవి. ఎడ్గార్ ఎలాన్ పో ప్రభావం కూడా జూల్స్ వెర్న్ మీద చాలా ఉంది. ఎడ్గార్ ఎలాన్ పో మరొక మంచి సైన్స్ ఫిక్షను, అపరాధ పరిశోధక, సస్పెన్స్ రచయిత. తన పుస్తకాల అమ్మకాలు ఎక్కువ అవడంతో బాగా డబ్బు సంపాదించాడు జూల్స్ వెర్న్. విజయవంతంగా పుస్తకాలు నాటకాలుగా కూడా తయారైనాయి. వచ్చిన డబ్బుతో ఖరీదైన బోట్లు కూడా కొనుక్కున్నాడు. సెంటిమెంటల్ 3 అనే బోట్ ఒకటి కొనుక్కుని దాంట్లో యూరోప్లో పర్యటించాడు. ఎంత గొప్పవాడే అంటే అతనికి ఫ్రెంచ్ ప్రభుత్వం షివాలియర్ అవార్డు, చాలా ఉన్నతమైన అవార్డు ఫ్రాన్స్ దేశంలో, తర్వాత లీజియన్ ది ఆనర్ అనే అవార్డు ప్రదానం చేశారు. జూల్స్ వెర్న్ సైన్స్ ఫిక్షన్ పుస్తకాల్లో ముందే చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఎయిర్ కండిషనింగ్ ఊహించాడు, ఎలక్ట్రిసిటీ ఊహించాడు. అప్పుడు ఎలక్ట్రిసిటీ ఇంకా రాలేదు. ఆటోమొబైల్స్, కార్లని, టెలివిజను, ఇంటర్నెట్, ఇంకా ఇతర ఆధునిక సదుపాయాలను కూడా ఊహించాడు. హెలికాప్టరు, జూక్ బాక్స్ మొదలైనవి కూడా వర్ణించాడు. తన జీవితకాలంలో జూల్స్ వెర్న్ ఎన్నో పుస్తకాలు రాశాడు. కానీ అతను రాసిన 54 నవలల్లో చాలా పేరు పొందినవిగా పరిగణించబడేవి, అత్యంత పేరు ప్రఖ్యాతులు పొందినవి 80 Days Around the World, A Journey to the Center of Earth, 20,000 Leagues Under the Sea, From the Earth to the Moon, Floating City, Mysterious Island ఇలా. ఫ్రమ్ ఎర్త్ టు ది మూన్, ఫ్లోటింగ్ సిటీ, మిస్టీరియస్ ఐలాండ్ ఇలాంటి నవలలు మనకంత పరిచయం లేకపోయినా 80 Days Around the World అనేది ఆ రోజుల్లో ఆంధ్రపత్రికలో సీరియల్గా వచ్చింది. దీంట్లోని పాత్రలు మర్చిపోలేం. ఫిలియాస్ ఫాగ్ అని అతను తన స్నేహితులతో పందెం కట్టి 80 రోజుల్లో భూమి చుట్టూ తిరిగి వస్తాను, ప్రదక్షిణం చేస్తానని పందెం కడతాడు. అతనికి ఒక సేవకుడు ఉంటాడు పాస్పార్తు అని. అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రయాణంలో ఫిలియాస్ ఫాగ్ అనే అతను ప్రపంచంతో తిరుగుతాడు, ఇండియా కూడా వస్తాడు.
ఇండియాలో ఒక సతీసాగమనం చేసుకునే అమ్మాయిని రక్షిస్తాడు, ఏనుగు మీద ప్రయాణిస్తాడు. చివరికి లండన్ చేరుకునేసరికి 3-4 గంటలు లేట్ అవుతుంది. ఓడిపోయాను అనుకుంటాడు. తన క్లబ్లో ఉంటే సడన్గా గుర్తొస్తుంది, తన స్నేహితుడు ఎవరో చెప్తారు, లండన్ టైం ప్రకారం ఇంకా 80 రోజులు కాలేదు, నువ్వు వచ్చేసావు, 80 రోజుల్లో పూర్తి చేసావని. అప్పుడు క్లబ్కు వెళ్ళి ఫ్రెండ్స్కి చెప్పి తను పందెం గెలిచినట్టుగా డబ్బులు తీసుకుంటాడు. 80 డేస్ అరౌండ్ ది వరల్డ్ చాలా బాగుంటుంది. ఇది సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు వచ్చింది. ఫ్రమ్ ఎర్త్ త్రూ ది మూన్లో స్పేస్ క్రాఫ్ట్ గురించి, ఫ్లారిడా నుంచి స్పేస్ క్రాఫ్ట్స్ ముందు లాంచ్ చేస్తారని ఊహించాడు. అందుకనే అమెరికాలోని టాంపా సిటీలో జూల్స్ వెర్న్ మెమోరియల్ని మ్యూరల్ అంటే గోడ మీద చెక్కిన శిల్పంగా చూడవచ్చు. అమెరికాలోని టాంపా సిటీలో ఉంది. జూల్స్ వెర్న్కి చివరి రోజుల్లో బుల్లెట్ గాయమైంది. తర్వాత కొన్నాళ్ళు రాజకీయాల్లో చేరాడు. 1965 మార్చిలో డయాబెటీస్ వ్యాధితో చనిపోయాడు. లా మాదియన్ సిమెట్రీలో ఖననం చేశారు. అతని మరణానంతరం అతని కుమారుడు అతని పుస్తకాలు కొన్ని తిరిగి రాసి ఆ వెర్న్ పేరుతోనే ప్రచురించాడు. ఆ రోజుల్లో సైన్స్ ఫిక్షన్లో రాసినవన్నీ అన్నీ కరెక్ట్ అవుతాయని చెప్పలేం, కానీ అసాధారణమైన ఊహాశైలి, ఇతివృత్తం, గుర్తుండిపోయే పాత్రలు, ఇలా జరిగింది అని నమ్మించగలగటం అంటే సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటారు సైన్స్ ఫిక్షన్లో. వీటన్నిటి మంచి లక్షణాల వల్ల జూల్స్ వెర్న్ గొప్ప సైన్స్ ఫిక్షన్ రచయితగా శాశ్వతంగా పేరు తెచ్చుకున్నాడు. మీకు వీలుంటే జూల్స్ వెర్న్ 80 డేస్ అరౌండ్ ది వరల్డ్, 20,000 లీగ్స్ అండర్ ది సీ, ఏ జర్నీ టు ది సెంటర్ ఆఫ్ ఎర్త్, ఈ సినిమాలు చూడండి. ఇవి యూట్యూబ్లో ఫ్రీగానే దొరుకుతాయి. మళ్ళీ ఒకసారి మరొక సైన్స్ ఫిక్షన్ రచయితతో కలుసుకుందాం. నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్ డాక్టర్ మధు చిత్తరువు.